సిసిరాజ్ ఆర్డర్ కార్యక్రమానికి స్వాగతం. హలో హలో హలో, నేనండి మీ సంజన. మీకోసం బోల్డ్ వీడియో చూపించాలని వచ్చేసానండి. హాయ్, అవేంటో చూపించడానికి ముందు హెడ్లైన్స్ చెప్పేస్తానండి. చూసేయండి హెడ్లైన్స్. iPhone 70 కోసం అమ్మడి డిజిటల్ బెట్టింగ్, ₹1,50,000 కోసం వీడియో అప్లోడ్. డేంజర్ అని తెలిసిన ఒకటే అతని టార్గెట్, నాగరాజ్ పడగను ముద్దాడిన స్నేక్ క్యాచర్. పుచ్చకాయ బటర్, చీజ్ కాదేవి కలల కనర్హం, అబ్బురపరిచే కలినరీ ఆర్గోవాంగ్ జీఫ్ అద్భుతం. ఢిల్లీ మెట్రోలో లేడీస్ మాస్ ఫైటింగ్, ఆపే ధైర్యం లేక పరారైన పాసింజర్. ఇప్పుడు మన వివరాల్లోకి వెళ్ళిపోతే, చూడటానికి అందంగా కనిపించేస్తుందండి, కానీ ఆ అమ్మడికి మాత్రం తనకంటే ఐఫోన్ ఇంకా అందంగా కనిపించేస్తుందని చెప్పేస్తుందండి. అది ఎలాగైనా కొనేసుకోవాలన్నదే ఆ పిల్ల టార్గెట్ అండి. దానికోసం పెద్ద ప్లానే వేసిందండి. ₹1,50,000 ఉండే ఆ ఫోన్ కొనాలంటే కష్టమే కదండి. అందులోనూ ఆ నానేమో అస్సలు కొనేదే లేదని చెప్పేశారండి. ఏంటక్క, ఇప్పుడు నువ్వు గానీ ఆ అందాల బొమ్మకి ఫోన్ కొనేసిస్తావా ఏంటి? నాకంత సీన్ లేదులే తమ్ముడు, అందంగా ఉంది కదని నువ్వు కూడా ఓ ₹2 విరాళంగా ఇచ్చేత్తలే, కొనేత్తదిలే. నేనెందుకు ఇవ్వాలక్క, నాకేంది అవసరం? ఎందుకు ఇవ్వాలో ఈ వీడియో చూసేస్తే తెలిసిద్ది, కానీ అటు ఒక లుక్ వేసుకో మరి. యాపిల్ ఐఫోన్ అంటే అందరికీ క్రేజ్ ఎక్కువే. దానిని ఎలాగైనా వాడేయాలని అనుకుంటారు. దానికోసం ఏదో ఒకటి చేసి దానిని సొంతం చేసుకోవాలనుకుంటారు. ఇప్పుడు కొత్తగా iPhone 17 వెర్షన్ కూడా వచ్చేసింది. ప్రో మ్యాక్స్ను సొంతం చేసుకోవడానికి కాస్త సొమ్ములున్నోళ్లు కార్డుల మీద కొనేసుకుంటారు. ఇంకొందరు ఈఎంఐలో కొనుక్కుంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం దానికోసం పెద్ద ప్లానే వేసేసింది. ఈ కొత్త ఫోన్ కోసం చాలా మంది గంటల తరబడి షాప్స్ ముందు పెద్ద జాతర క్యూలో గంటల తరబడి నుంచున్నారు. కాకపోతే అక్కడ ఉన్నోళ్లలో చాలా మంది దగ్గర ఫోన్ కొనడానికి డబ్బులు లేవు. దాంతో వాళ్లంతా కనీసం ఫోన్ అయినా చూశామన్న అల్ప సంతోషాన్ని చూపిస్తే, ఆ అమ్మాయి మాత్రం ఎలాగైనా ఆ ఫోన్ తన చేతిలో చూసుకోవాలని అనుకుంది. అంతే, ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయకుండా ఓ వీడియో చేసేయాలని డిసైడ్ అయిపోవడం, ప్లీజ్ నాకు విరాళాలిస్తే ఓ ఫోన్ కొనేసుకుంటానని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇంకేముంది, ఆ వీడియోతో పాటు ఆ అమ్మాయి కూడా వైరల్ అయిపోయిందన్నమాట. ఈ వీడియోలో కనిపిస్తున్న అమ్మడి పేరు మహీ సింగ్. ఉత్తరప్రదేశ్లోని లఖీంపూర్ సొంతూరు. అసలే అమ్మాయి చూడటానికి బాగుంది. నోరు విడిచి ఐఫోన్ కొనేసుకుంటాను, ₹1 లేదా ₹2 విరాళంగా ఇవ్వాలంటూ తన ఫాలోవర్స్ ను అడిగేసింది. ఈ ఫోన్ రేటు మన దేశంలో జస్ట్ ₹1,49,000. ఆ ఫండ్ అంతా విరాళ రూపంలో ₹1-2 ఇవ్వాలంటూ దాదాపు బ్యూటిఫుల్ గా అడుక్కుందన్నమాట. 3 నెలల క్రితమే iPhone 16 మోడల్ తన తండ్రి గిఫ్ట్ గా ఇచ్చారట. అందుకే ఇప్పుడు కొత్త ఫోన్ కొనడానికి నో చెప్పారట. అదే విషయాన్ని ఆ వీడియోలో ఆ అమ్మాయి చెప్పింది కూడా. ఈ వీడియో iPhone 17 లాంచ్ అయిన కొత్తలో చేసింది మహి. ఫోన్ రంగు నచ్చిందని, కాకపోతే 3 నెలల క్రితం నాన్న 16 మోడల్ ఫోన్ ఇచ్చారని చెప్పుకొచ్చిందామె. ఇప్పుడేమో అక్టోబర్ 21న ఈ అమ్మడి బర్త్డే ఉందట. ఆ రోజున ఈ కొత్త ఫోన్ కొనేసుకోవాలని డిసైడ్ అయింది. నాన్నేమో కొత్త ఫోన్ కొనడానికి నో చెప్పేశారు. ఆయనేంటి, ఎవరైనా అలాగే చెప్పేస్తారు. మరీ 3 నెలల గ్యాప్లోనే అంత రేటు పెట్టి కొనాలంటే కష్టమే కదా. అందుకే ఆయన నో అన్నారు. కానీ తనకు మాత్రం ఫోన్ కొనుక్కోవాలని ఉంది కాబట్టి ప్లీజ్ మీరందరూ కలిసి ₹1-2 చొప్పున సాయం చేసేస్తే బర్త్డే టైంకి ఫోన్ కొనేసుకుని కోరిక తీర్చేసుకుంటారని అంటోంది. అలా చేసేస్తే అందరికీ థ్యాంక్ఫుల్ గా ఉంటుందట. ఆ వీడియోతో పాటు QR కోడ్ కూడా పెట్టేసింది. ఇదెక్కడ డిజిటల్ బెగ్గింగ్ రా అయ్యా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. हेलो दोस्तों, मैं आपकी माही लखीमपुर खीरी से। दोस्तों स्क्रीन पर आपको फोटो दिख रहा है, 17 Pro Max से अभी लॉन्च हुआ है। दोस्तों ये फोन मुझे बहुत पसंद है, इसका कलर भी मुझे बहुत पसंद है। अभी 3 महीने पहले पापा ने, जो हमारे हाथ में फोन है, पापा ने लेकर दिया था। 16 है,
और मुझे ये फ़ोन लेना है दोस्तों। 21 अक्टूबर को हमारा बर्थडे है, लेकिन पापा मुझे ये फ़ोन नहीं दिला रहे हैं और ये स्कैनर हमारा लगवाए। दोस्तों आप लोग जो 1-1, 2-2, 3-3, 4-4 रुपए की हेल्प करोगे ना, तो ये मैं फ़ोन ले सकती हूँ और आपका दिल से शुक्रिया करूँगी अगर जो ये फ़ोन मैं ले पाऊँगी। दोस्तों तो आप अपनी माई को सपोर्ट करो और 1-1 रुपए 2-2 रुपए भेज दो मेरे पास, ये मेरा सपना पूरा हो जाए। हकीकत में ये फ़ोन मुझे इतना पसंद आया, इतना पसंद आया, इतना पसंद आया, कुछ कहने को नहीं। तो दोस्तों జనరల్ గా మనం ఇలాంటి కుమ్ములాట్లు ఊర్లలో కుళాయి దగ్గర, ఎండాకాలంలో వాటర్ ట్యాంకర్ దగ్గర చూస్తూ ఉంటాం కదండి. ఇప్పుడు మీకు మెట్రో రైల్లో కూడా అంటే చూస్తే సూపర్ ఛాన్స్ వచ్చేసిందండి. అక్క వాళ్ళని కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పొచ్చు కదా. హోరే తమ్ముడు, నీకు విషయం తెలదరా? 2 కుప్పల ఫైటింగ్ లో 3వ మంది సెంటర్ అయితే దెబ్బైపోతారండి. ఈ విషయం మా తమ్ముడికి తెలదనుకుంటానండి, అందుకే తెగ ఒబలాట పడిపోతున్నాడు. మెట్రోలో ఈ ఆడోళ్ళ రెజ్లింగ్ ఎలా ఉందో మీరు కూడా చూసేయండి. ఇక్కడేదో లేడీస్ WWF జరుగుతుందేమో అనుకుంటున్నారా? అబ్బే అస్సలు కాదు. ఢిల్లీ మెట్రో లోపలి మాస్ ఫైటింగ్ అన్నమాట. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయిపోతుంది. ఢిల్లీలో ఎక్కువ మంది వినియోగించే మెట్రో రైళ్ల నుంచి రకరకాల రీల్స్ షూట్ చేస్తున్న వీడియోలు, లవర్స్ వీడియోలు, సీట్ల కోసం గొడవ పడే వీడియోలు, ఇలా రకరకాల వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్న వీడియో అయితే 2 లేడీస్ రెజ్లర్స్ లాగా కొట్టేసుకుంటుంటే ఎవరో ఒకరు చక్కగా వీడియో తీసి సోషల్ మీడియాకి ఇచ్చేశారు. ఢిల్లీలో మెట్రో రైలు వెళ్తూ ఉంది. ఆ రైల్లో ప్రయాణిస్తున్న వారిలో 2 లేడీస్ మధ్య ఫస్ట్ వాగ్వాదం స్టార్ట్ అయినట్లుంది. ఆ తర్వాత ఇద్దరు ఒకరికొప్పు మరొకరు పట్టుకుని మెట్రోలో స్ట్రీట్ ఫైట్ కు దిగారు. వీడియోలో మహిళలు ఒకరినొకరు కొట్టుకోవడం క్లియర్ గా కనిపిస్తుంటే ట్రైన్లో ఎవరూ ఆపడానికి మాత్రం ట్రై చేయలేదు. వారిలో ఒకరు మరొకరిని సీటుకు అదిమిపెట్టి ఆమె జుట్టును చాలా బలంగా లాగుతుంది. క్లిప్ లో ఈ పోరాటం కొన్ని సెకన్లు మాత్రమే ఉన్నా నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో 16 లక్షల మందికి పైగా చూశారు. సీటుపై కూర్చున్న మహిళ తనపై దాడి చేస్తున్న మహిళను దూరంగా నెట్టడానికి బాగా ట్రై చేస్తుంది. మహిళ దాడి చేస్తూనే ఉండగా ఆమె తనను తాను రక్షించుకోవడానికి తన చేతులు కాళ్ళు అడ్డంగా పెడుతుంది. అదే కోచ్లోని ఇతర ప్రయాణికులు షాక్ అయ్యి వారి గొడవను సినిమాలా చూస్తూ ఉండిపోయారు. ఆడాళ్ల గొడవ మధ్యలో ఎంటర్ అయితే ఇంజూరియస్ టు హెల్త్ అనుకున్నట్టున్నారో ఏమో. చివరకు ఒక ఆమె ఎంటర్ అయి గొడవను ఆపడానికి ట్రై చేసిన అబ్బే అస్సలు వర్కౌట్ కాలేదు. రైలు ఒక స్టేషన్కు చేరుకుని తలుపులు తెరుచుకున్నప్పుడు ఒకరు ఆ గొడవ చూసి భయపడుతూ బయటకు వెళ్లిపోతున్నట్లుగా ఉంది. గొడవైతే ఎందుకు మొదలైందో క్లియర్ గా తెలియదు కానీ కొంతమంది సీటు గురించి అయి ఉండవచ్చని అంటున్నారు. తమాషా ఏంటంటే కోచ్ దాదాపుగా ఖాళీగానే ఉంది. కానీ వాళ్ళిద్దరు ఫైటింగ్ చేస్తున్నది సీటు కోసమైతే కాదని అర్థమవుతూనే ఉంది. కాబట్టి ఇంకా దేనికో వాళ్ళిద్దరూ ఫైట్ ఆడుకున్నారన్నమాట. అదొక స్కూటర్ అండి. అది మీ చేతిలో ఉంటే ఎంతమంది దాని మీద వెళ్తారు? మహా అయితే మీతో పాటు ఇంకొకళ్ళని వేసుకుని వెళ్తారు, అంతే కదండి. సంజనక్క, నేనైతే మా బుడ్డోని కూడా కూర్చోబెట్టేసుకుంటాను. బొడ్డోడి వరకు పర్లేదురా తమ్ముడు, కానీ ఈ పిల్లకాయలని చేస్తున్నారు చూసావా? ఒకడిని మరో 4 భుజాల మీద పడుకోబెట్టేసుకుని రోడ్డు మీద స్కూటర్ ఎక్కిచ్చేసారండి. తేడా వచ్చేస్తే ఆ మొత్తం 5గురు మోసుకెళ్ళడానికి మరో 20 మంది కావాలని తెలదేమో. ఏటో ఈ మధ్యన యూత్ మరి ఇలా తయారైపోతున్నారు. యూత్ అంటే అందరికీ ఇన్స్పిరేషన్ గా ఉండాలి. కానీ ఈ జనరేషన్ యూత్ లో ఎంత టాలెంట్ ఉందో అంతకంటే ఎక్కువ పిచ్చి చేష్టలతో చిరాకు పుట్టించడమే కాదు,
కన్నవారికి టెన్షన్ పుట్టిస్తున్నారు. కొందరైతే కడుపు కోత మిగిల్చేలా ప్రవర్తిస్తున్నారు. యూత్ అంటే ఆ వయసులో ఎంజాయ్ చేయడంలో తప్పు లేదు గాని మరీ ఇలా ఓవర్ చేస్తేనే కష్టం. దేనికైనా ఒక హద్దుంటుంది. యుక్త వయసులో కాస్త ఉత్సాహంగా అల్లరి పనులు చేయడం సరదానే అయినా హద్దు మీరు ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుంది. అలాంటిది పిచ్చి చేష్టలతో కొంతమంది యువకులు చేసిన రచ్చపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఓ స్కూటీపై ఇద్దరు వెళ్లడం కరెక్ట్, అదే రూల్ కూడా. మూడో వ్యక్తి ఎక్కినా అలాంటి వారికి ఫైన్ వేస్తారు. అలాంటిది స్కూటీపై ఏకంగా 5 యువకులు అత్యంత ప్రమాదకరంగా వెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తుంది. 5 యువకులు స్కూటీపై డేంజరస్ స్టంట్ చేశారు. వారిలో 4 స్కూటీపై కూర్చున్నారు. అలా వెళ్తూ ఎంతో కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మరో కుర్రాడిని ఏకంగా వాళ్ల 4 భుజంపై మోసుకు వెళ్తున్నారు. ఏ మాత్రం తేడా వచ్చినా ఆ కుర్రాడిని మోసుకెళ్లడానికి ఆ 4 అవసరమవుతుందనే విషయం మర్చిపోయినట్టున్నారు. ఆ వీడియో చూస్తుంటేనే పైనున్నవాడెప్పుడు పడిపోతాడా అనేంత ప్రమాదకరంగా ఉంది. ఈ దృశ్యాలను అటుగా వెళ్తున్న వారొకరు షూట్ చేసి వీడియో తీయడమే కాకుండా సోషల్ మీడియాలో పెట్టారు. ఈ వీడియో చూసిన వారు ఎందుకీ పిచ్చి పనులంటూ వారిని తిట్టిపోస్తున్నారు. వీడియో తీస్తున్నప్పుడు డ్రైవ్ చేస్తున్న కుర్రాడు మొహానికి చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఏమైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ వీడియో పోలీసుల వరకు చేరింది. వారిని పట్టుకుని కౌన్సిలింగ్ ఇవ్వాలని పోలీసులు డిసైడ్ అయ్యి వాళ్ల కోసం వెతుకుతున్నారు. కార్ చేతిలో ఉంటే కన్ను మిన్ను కానరదనుకుంటానండి. పోన్ అదేదో స్పోర్ట్స్ కార్ అంటే అది కూడా కాదండి. చేతిలో కారు, దానికో స్టీరింగ్ ఉందని రోడ్ అంతా తందే అనుకున్నాడండి. తన పిచ్చినంతా చూపించేశాడండి. అయినా మనోడు ఓవర్ యాక్షన్ ని పోలీసులు తగ్గించేశారనుకోండి, అసలు ఎక్కడ జరిగింది, ఎలా జరిగిందో మీరే చూడండి. రోడ్డు మీద ఏం చేయకూడదో అలాంటివే చేయడం ఈ మధ్య పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. రోడ్డు మీద వెనక ముందు పక్కన వచ్చేవాళ్లు వాహనాల పరిస్థితి పట్టించుకోకుండా ఫీట్లు చేయడం, ఎదుటి వాళ్లకు ఇబ్బందులు సృష్టించడంతో పాటు వాళ్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒక వ్యక్తి నడి రోడ్డుపై కారుతో స్టంట్స్ చేస్తూ వాహనదారులకు టెన్షన్ పుట్టించాడు. ఈ ఘటన నోయిడా సెక్టర్ 142లో జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కారు నంబర్ ద్వారా ఆ మనిషిని పట్టుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ వీడియో ప్రకారం సెక్టార్ 142 సమీపంలో ఆ రోడ్డు నిత్యం వాహనదారులతో రద్దీగా ఉంటుంది. ఆ రోడ్డుపై ఓ కారుతో ఓ యువకుడు ఎంటర్ అయ్యాడు. డ్రైవ్ చేస్తూనే డోర్ ఓపెన్ చేస్తూ డోర్ దగ్గర నిలబడి చేతులూపడం మొదలుపెట్టాడు. రిస్కీ స్టంట్స్ చేయడం ప్రారంభించాడు. తనకు ముందు వెళ్తున్న కారును ఓవర్టేక్ చేస్తూ కార్ డోర్ ఓపెన్ చేసి కారును 360 డిగ్రీల తిప్పుతూ ప్రమాదకరంగా స్టంట్స్ చేశాడు. రోడ్డు మీద దుమ్ము రేపుతూ ఇతర వాహనాలకు ఇబ్బందులు కలిగించాడు. అంతేకాకుండా చాలా టెన్షన్ పుట్టించాడు. ఇది గమనించిన కొందరు ఈ స్టంట్ వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువకుడి తీరుపై ఫుల్లుగా ఫైర్ అయ్యారు. అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వీడియో వైరల్ గా మారి పోలీసుల వరకు రీచ్ అయింది. అంతే, వాళ్లు డ్యూటీలోకి దిగి వీడియోలోని కార్ నంబర్ ఆధారంగా ఆ యువకుడెక్కడుంటాడో గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారు. కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతనికి 35,000 రూపాయలు జరిమానా కూడా విధించారు. నాగబాబు చూస్తేనే వెంటనే వణుకు పుట్టేస్తుందండి. అక్క, నువ్వు మరీ అందరినీ అందులో కలిపేయద్దు. నాకు అస్సలు భయం లేదు. నువ్వు నీ ఎక్స్ట్రా ఆపరా తమ్ముడు. వీడియో చూడడానికి భయం లేకపోవడానికి, డైరెక్ట్ గా సీన్ లో ఉండడానికి తేడా ఉంది. గానీ
నువ్వు నీ బెళ్ళప్పులు పక్కనెట్టేస్తే నేను మ్యాటర్ ఏంటో చూపించేస్తాను. అయినా ఎంత పాములు పట్టే టాలెంట్ ఉన్నా రిస్కే కానీ తినే రస్క్ అవ్వదు కదండి. అయినా కూడా దాని పడగను ముద్దెట్టాలని డిసైడ్ అయినోడు అది ఎలా చేశాడో మీకు ఇప్పుడు చూపించేస్తానండి. చాలా మందికి పాములంటేనే వణుకొచ్చేస్తుంది. వాటిని చూస్తేనే పరుగులు పెడతారు. కానీ కొందరైతే అవే పాములతో ఓ రేంజ్లో ఆటలాడుతుంటారు. అలా వాటితో ఆడుతూ పాడుతూ ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు కూడా ఉన్నారు. లేటెస్ట్గా ఓ వీడియో ట్రెండ్ అవుతుంది. ఓ వ్యక్తి నాగుపాముతో పెద్ద సాహసమే చేశాడు. దాని దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. ఆ వ్యక్తికి నాగుపాముకి మధ్య జరిగిన ఈ ఉత్కంఠభరిత వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఆ వ్యక్తి మొదట నాగుపాము శరీరాన్ని ముద్దాడుతూ నెమ్మదిగా ఆటలాడాడు. ఆ పామేమో అతడిని చూసి బుస్సుమంటుంది. అతను మాత్రం దానిని కంట్రోల్ చేస్తూ పడగ మీద ముద్దాడాలని ట్రై చేస్తూ ఉంటాడు. అలా పాము దగ్గరకు వచ్చేసరికి అన్ని రకాల ఎమోషన్లు కనిపిస్తాయి. ఒకవైపు భయం, మరోవైపు ఉత్సాహం, ఇంకోవైపు టెన్షన్ అన్నీ ఉన్నాయి. కానీ అతడు మాత్రం ఎలాగైనా నాగుపాము పడగను ముద్దాడాలని డిసైడ్ అయిపోయాడు. కాబట్టి అదే పనిగా ప్రయత్నించాడు. అలా ప్రయత్నిస్తూనే ఉంటూ చివరకు తాను అనుకున్న పనిని కంప్లీట్ చేసేశాడు. అలాంటి షాకింగ్ క్షణం అందరినీ ఒక్కసారి ఊపిరిని ఆపేంతలా ఉత్కంఠ రేపింది. నిజానికి ఇది చావు బతుకుల మధ్య సాగిన ఆట. ఈ ఆటలో ఆ వ్యక్తి నిర్భయంగా నాగుపాముతో గేమ్స్ ఆడాడనే చెప్పాలి. ఈ వీడియోలో అతను తన ప్రయత్నాలు చేస్తుంటే ఆ పాము చాలా కోపంగా బుసలు కొడుతూ కనిపించింది. చాలాసేపటి వరకు అదే మూడ్లో ఉన్న పామును మెల్లగా తన ప్రేమను చూపించడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి ప్రేమగా లాలించడంతో పాము కాస్త సైలెంట్ అయింది. ఇంతలో పడగ మీద ముద్దు పెట్టాడు ఆ వ్యక్తి. ఈ దృశ్యం చూపరులను ఊపిరి ఆడనీయలేదు. ఆ వ్యక్తి వృత్తిరీత్యా స్నేక్ క్యాచర్. తరచుగా పాములతో రీల్స్ చేస్తుంటాడు. అయితే ఇలాంటి విన్యాసాలు ప్రాణాంతకం. కింగ్ కోబ్రా చాలా విషపూరితమైన పామనే విషయం అందరికీ తెలుసు కదా. దాని న్యూరోటాక్సిన్ కొన్ని చుక్కలు అరగంటలోపు ఒక వ్యక్తి ప్రాణాలు తీస్తుంది. అలాంటి డేంజరస్ కోబ్రాను తల వంచేలా చేశాడు. గాని తేడా వస్తే మాత్రం తన ప్రాణాలే పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రాణాంతక స్టంట్స్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్లు చేశారు చాలా మంది యూజర్లు. అతను స్నేక్ క్యాచర్ కావచ్చు గాని అన్నిసార్లు పరిస్థితులు ఒకేలా ఉంటాయని చెప్పలేమంటున్నారు. రేసులో పండిపోయిన వాళ్ళు అదే రేసులో యాక్సిడెంట్స్ అయి ప్రాణాలు కోల్పోయిన వారున్నారు. అలానే కొందరు యానిమల్ లవర్స్ కూడా అలాంటి ప్రమాదాలను ఎదుర్కొన్నారు. కాబట్టి ఇలాంటివి చేసేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించాలని అంటున్నారు. పొగడాలంటే కుసంత కష్టంగానే ఉన్న సెయినావోడేనండి. మరి కాకపోతే ఇండియా ఓడో అమెరికా ఓడో అవుతాడయ్యిందక్క. ఒరే తమ్ముడు, ఈ రోజు నీకు పనేట్ లేదేట్రా? నన్ను ఇలా తగిలేసుకున్నావు. ముందు పక్కకెళ్ళి ఆడుకోమ్మా. తక్కువ టైంలో ఏదైనా చెయ్యాలంటే సెయినావోడికే అవుద్దేమోనండి. అంత ఎత్తులో బ్రిడ్జ్ని అంత స్పీడ్గా కట్టేశాడో అంతకంటే అద్భుతంగా కూడా కట్టేశాడండి. ఇప్పుడు మీకు అదే చూపించేస్తున్నానండి. అసాధ్యాలను సుసాధ్యం చేయడంలో చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. టెక్నాలజీని వినియోగించి ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలు సృష్టిస్తుంది. అందులో భాగంగానే తాజాగా ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జిని నిర్మించింది. చైనాలోని గైజౌ ప్రావిన్స్లోని హువాన్జియాంగ్ గ్రాండ్ కెన్యా మీదుగా నిర్మించిన ఈ ఎత్తైన వంతెనను మొన్ననే అధికారికంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందన్నమాట. ఇలాంటి విషయంలో చైనా నిజంగానే ఒక అద్భుతం అని చెప్పాలి. ఈ వంతెనను లోయ నుంచి 625 మీటర్ల ఎత్తులో నిర్మించారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన వంతెనగా రికార్డ్ క్రియేట్ చేసింది.
భీమన్ నదిపై నిర్మించిన ఈ వంతెన సుమారు 2900 మీటర్ల పొడవు ఉంటుంది. ఈ వంతెనను నిర్మించడానికి 3 ఏళ్లకు పైగా సమయం పట్టింది. దీని నిర్మాణంతో 2 ప్రాంతాల మధ్య 2 గంటలు పట్టే ప్రయాణం కేవలం కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ బ్రిడ్జిను ప్రారంభించడానికి ముందే అన్ని రకాల పరీక్షలు చేశారు. ఎంత బరువున్న వాహనాలు దీనిపై వెళ్లగలవనే టెస్టు కూడా చేశారు అధికారులు. ఈ బ్రిడ్జి పరీక్షల్లో భాగంగా ఒకేసారి 96 భారీ ట్రక్కులను బ్రిడ్జిపై పంపి లోడ్ టెస్ట్ నిర్వహించారు. దీని ద్వారా బ్రిడ్జి సామర్థ్యాన్ని, భద్రతను అంచనా వేసి ప్రయాణాలకు సేఫ్టీగానే ఉందని ఫిక్స్ అయ్యారు. అవన్నీ పూర్తయిన తర్వాత బ్రిడ్జిపై రాకపోకలను అనుమతించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ సమయంలో తీసిన డ్రోన్ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో బ్రిడ్జిపై నుంచి వెళ్తున్న వాహనాలు చూస్తే అవి మేఘాలను తాకుతూ వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నిజంగా ఇదొక అద్భుతంగానే చెప్పుకోవచ్చు. వీడియోలు చూసేస్తుంటే మన మనసు ఎక్కడికో వెళ్ళిపోద్ది కదండి. ఇప్పుడు మీరు కూడా చూసేది అలాంటిదేనండి. తినేటివి నోటికి రుచి చేస్తే సరిపోదనుకోకుండా చూడడానికి కూడా సూపర్గా ఉంటే ఇంకా బాగుంటుందండి. ఇది కూడా ఓ రకమైన ఆర్టేనండి. అలాంటి ఆర్టో ఆహా అనిపించేస్తున్న ఈ సేనావాడి పనితనం ఏంటో ఇప్పుడు చూసేస్తారా? ఆర్ట్ అంటే ఏంటి? కాన్వాస్ మీద వేసేవి మాత్రమే ఆర్ట్ కాదు కదా. అందరినీ ఆకట్టుకునేలా, అప్పురపరిచేలా చేసే పని ఏదైనా కూడా ఆర్ట్ కిందకే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో కూడా అలాంటి ఆర్ట్ ఫామ్ కిందకే వస్తుందన్నమాట. ఫుడ్ ఐటమ్స్ అంటే నాలుకకు రుచి ఇచ్చేవే కాదు, కంటికి కూడా ఇంపుగా ఉండేలా చేయడం ఇప్పుడు చాలా కామన్. అలాంటి వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. లక్షల మంది దీనిని చూడటమే కాదు, లైకులు కూడా కొట్టారు. ఎందుకంటే ఇది చూడటానికి అంత అద్భుతంగా ఉంది కాబట్టి. ఈ కలినరీ ఆర్ట్ను చూస్తే ముచ్చటేస్తుంది. ఈ వీడియోలో మీకు హంసలు, డ్రాగన్స్, కుక్కల నుంచి మొదలు పెడితే పుస్తకాలు, పూల వరకు రకరకాల ఆకారాల్లో ఫుడ్ ఐటమ్స్ చాలా సింపుల్ గా తయారైపోవడం కనిపిస్తుంది. ఓ వ్యక్తి చిన్నగా ఉండే ఓ కట్టర్ను తీసుకుని వాటర్ మెలాన్, అదేనండి పుచ్చకాయను ఎన్ని రకాల ఆకారాల్లో అందంగా కనిపించేలా కట్ చేయొచ్చు చూపిస్తుంటే వారే వాహ్ అనిపిస్తుంది కదా. పుచ్చకాయ పీస్ తీసుకుని కట్టర్తో ముందు ఓ కుక్కను జస్ట్ అలా కట్ చేసి రెడీ చేశాడు. ఆ తర్వాత కొంతసేపటికి అందమైన హంస కటింగ్ పూర్తయింది. ఆ తర్వాత చైనా డ్రాగన్ కూడా క్యూట్ గా అనిపించేలా కళ్ల ముందుకొచ్చేసింది. నిజంగా ఆ పర్ఫెక్ట్ కటింగ్, కొలతలు ఆ వ్యక్తిలో కలినరీ ఆర్ట్ టాలెంట్ ను చూపిస్తోంది కదా. చీజ్ తో కూడా పుస్తకం తయారు చేసేశాడు. అంతేనా, దాన్ని మరింత అందంగా డెకరేట్ చేశాడు. ఉల్లిపాయలను రౌండ్లుగా తురిమి అందమైన పువ్వులా మనకు చూపించాడు. నిజంగా ఈ ఆర్ట్ ఒక అద్భుతం కదా. ఇంతకీ దీని కలనరీ ఆర్టిస్ట్ ఎవరు చెప్పలేదు కదా. అతని పేరు వాంగ్ జిఫా, ఉండేదేమో చైనా. అతను చేసిన ఎన్నో అందమైన కలనరీ ఆర్ట్లను ఆకట్టుకునేలా రూపొందిస్తున్నాడు. అతడి వీడియోలను లక్షల మంది చూసేస్తుంటారన్నమాట. ఈ వీడియోను కూడా 1.5 మందికి పైగా వీక్షించారు. లక్షల మంది లైకులు కొట్టేశారు. ఫన్నీ వీడియోలు కళ్ళు మెటకరించకుండా జాగ్రత్తగా చూసేయండి. ఎందుకంటే కాసేపు కళ్ళు మూసేసుకున్నా కూడా కామెడీ మిస్ అయిపోతారండి. ఈ వీడియోని ఏకంగా 1,90,00,000 మంది చూసేసారండి. అందులో మీరు కూడా చేరిపోయి ఎంజాయ్ చేసేయండి.
వచ్చేసానండి, మళ్ళా రేపు వచ్చేస్తాను. అంతదాకా మీరు బోవ తినేసి రెస్ట్ తీసేసుకోండి. ఉంటానండి, జాగ్రత్త అండి.